హరా శ్రీనివాసన్ నమ్ముకుంటే అడుక్కు తినిపోతారా? పూర్తిగా ఏనండి సార్. చెప్పు. హరా శ్రీనివాసన్ నమ్ముకుంటే కష్టాల్లో ఉన్నవాడిని కాటికి పంపించి కాపాడినట్టే. అందుకే నీకు ఫోన్ చేశా, నాకు ఒక కష్టం వచ్చింది. ఏమైంది బాస్? మేడం ఏమైనా డివర్స్ ఇచ్చేస్తున్నారా? అది కష్టం ఎందుకు అవుద్ది, ఇస్తే సుఖమేగా. అయితే అసలు ఎవరో మరి మిమ్మల్ని ఎండి సీట్ లోంచి పీకేసి మేడం గారు ఎక్కేస్తున్నారా? ఆవిడెక్కడ మాట పక్కన పెడితే నన్ను పీకేస్తే బాగున్నా, నువ్వు చాలా ఆశపడుతున్నట్టున్నావు. ఆశ కాదు బాస్, ఆనందం. మార్పు మంచిదేగా. నాకు ఓర్పుంది కాబట్టి నువ్వు ఇలా రెచ్చిపోతున్నావు. మ్యాటర్కి వద్దామా? చెప్పండి. మన ఆఫీస్లో రమేష్ గారి పోస్ట్ ఖాళీ అయింది కదా? అయింది. ఆ పోస్ట్కి మా చెల్లి తరపు నుంచి 3, మా ఆవిడ తరపు నుంచి 4 రికమెండేషన్తో వచ్చారు. ఇది రికమెండ్ చేసిన వాళ్ళకి ఇస్తేనేమో అది సంపేద్ది, అది రికమెండ్ చేసిన వాళ్ళకి ఇస్తేనేమో ఇది సంపేద్ది. చావడం కామని అంటారు. ఈ 7 ఎవరిని సెలెక్ట్ చేసినా స్ట్రాంగ్ రీజన్ ఉండాలి. అదేంటన్నది నువ్వే చెప్పాలి. ఇలాంటి స్ట్రాంగ్ రీజన్ కోసం నన్ను ఎంచుకోవడానికి అసలు రీజన్ ఏంటి బాస్? మన ఆఫీసులో కల్లా ఎదవ తెలివితేటలు ఉన్నవాడు ఎవడా అని ఫిల్టర్ చేస్తే దిగిన డికాషన్ నువ్వే. ఎదవ డికాషన్ మొహం ఈడిది కదా, నన్ను అంటాడేంటి? అలా చెప్తున్నా. వచ్చిన 7 ఒకే ప్రశ్న వేయండి, ఆన్సర్ ఒకే ముక్కలో ఉండాలని చెప్పండి. ఇంతకు ప్రశ్న ఏంటి? చెప్తున్నా, కంగారేంటి? పులి మీద స్వారీ. దీనికి ఒకే ముక్కలో ఇంకో ఉదాహరణ ఏంటి? ఏంటి చెప్తున్నాను ఉండరా, ఎలుగుబంటి. కంగారెందుకు? పెళ్లి చేసుకోవడం అని వెంటనే ఎవరు చెప్తాడో ఆడికి ఇచ్చాడు జాబు. ఎందుకలా? ఎందుకలా అంటారేంటండి? పెళ్ళైనడు ఇంట్లో తక్కువ ఆఫీసులో ఎక్కువ ఉంటాడు. సెలవులు అడగడం, ఓవర్ టైం ఇచ్చిన ఓపిక చేస్తాడు. పెళ్ళైనడికి ఉద్యోగం ఇస్తే కంపెనీ వృద్ధిలోకి వస్తుంది. ఇదే స్ట్రాంగ్ రీజన్ అని మీ వాళ్ళతో చెప్పండి. అదిరిపోయింది. పోద్ది. మళ్ళీ ప్రూవ్ చేసావు. ఏమని? మన ఆఫీసులో ఏదో తెలివితేటలు ఎవడుకున్నాయా అంటే నీకే అని. సాయి చేయించుకుని మరీ తిడతాడు. ఎద్దావా ఏవే కాఫీ వచ్చేసింది. ఏంటి అది? సబ్బు నీళ్ళ కాదు, ఆయిల్. కూరలో వేసేదా? తలకు రాసేది. జుట్టు బాగా పెరిగిద్దా? కాదు, బాగా రాలిద్ది. ఈ ఆయిల్ రాస్తే మీ బావకి బట్టతలైద్ది. అప్పుడు జీవితంలో ఏ అమ్మాయి మీ బావంక చూడదు. బట్టతలతో బావ ఫేసు అచ్చు బండ మీద తొండలా ఉందే బాబు. వేరే అమ్మాయి ఏంటి నువ్వే చూడలేవు. పర్వాలేదు, అలవాటు చేసుకుంటా. మొత్తం పోవటం కన్నా సగం జుట్టు పోవటమే బెటర్. వెళ్ళి కాఫీ ఇచ్చి మీ బావను స్నానానికి రెడీ అవ్వమని చెప్పు. నేను ఈ ఆయిల్ తో వస్తా. జై బుడిది బాబా. ఈ మధ్యన బుర్ర ఎక్కువ వాడేస్తున్నావు, అరిగిపోద్ది. ఇంకో కాఫీ. పని ఏమి లేదా, నువ్వు కాఫీ తెచ్చో? అవునులే, ఈ ఇంట్లో పని పాట లేకుండా పచారీలు చేసేది నువ్వు ఒక్కదానివే కదా. పట్టతల కాదు, మొత్తం గుండైపోవాలి. ఏంటి మొహం పండుకోతలో పెట్టుకుని లోపలేదు తిట్టుకుంటున్నావు? తిట్టుకోట్లే బాబా, తలుచుకుంటున్నా. ఈ వారం లాస్ట్ శుక్రవారం కదా, అక్క నీ జుట్టుకి నూనె పెట్టి వంటికి నలుగు పెట్టి స్నానం చేయిస్తానంటుంది. ఆ సీన్ తలుచుకుంటున్నా. వరలక్ష్మి వ్రతానికి ఆడవాళ్ళు కదా రెడీ అవుతారు, నేనెందుకు? బావా, ఇన్ని క్వశ్చన్స్ ఇస్తే నా దగ్గర ఆన్సర్స్ లేవు. రమ్మంటుందిగా, రా అంతే. వస్తా, దానికి అరవడం ఎందుకు? గోవిందా గోవిందా గోవిందా. ఇదేంటిది జుట్టుకు దండం పెట్టుకుంటుంది? లాస్ట్ శుక్రవారం కదా, దేవుని తలుచుకుంటుంది. బాగా ఓవర్ చేస్తుంది. నువ్వు ఆయిల్ పెట్టు. ఏంటి ఆయిల్ జుమ్మని లాగుతుంది? పనిచేస్తుంది. ఏంటి పని చేస్తుంది అంటుంది? మీకు బట్టతల రావాలంటే ఆయిల్ పని చేయాలి కదా. బట్టతల అంటే సొట్ట మొహందానా? లేకపోతే నాకు తెలియకుండా సెకండ్ ఫోన్ కొని సెకండ్ సిమ్ మెయింటైన్ చేస్తారా? చెప్పండి, ఎవరి కోసం కొన్నారు ఈ సెకండ్ ఫోన్? ఎవరి కోసం కొన్నావంటే ఎడ్డు చెప్పకుండా నా కోసమే కొన్నా. డబ్బా ఉంది, ఫోన్ ఏది? కొత్త ఫోన్ కదా, చూస్తే వాడేస్తారని దాచే. ఎందుకు? తొందరలో 15,000 లోపు చైనా ఫోన్లు అన్ని బ్యాన్ చేస్తారంట. మళ్ళీ అప్పుడు ఫోన్ కొనాలంటే రేట్లు పెంచేస్తారని ఇప్పుడే కొని దాచా. అంటే నీ సెకండ్ ఫ్యామిలీ కోసం కొనలేదా? సెకండ్ ఫ్యామిలీయా? ఎవరు చెప్పారు? చెప్పింది. ఎంకమ్మా నీకు ఇంట్లో కూర్చోబెట్టి తిండి పెడుతుంటే. అమ్మో, ఇక్కడ ఉంటే కార్రాజు కరకర నవ్వులేస్తాడు. ఇప్పుడు నా జుట్టు పరిస్థితి ఏంటే? విరుగుడు కోసం బూడిద బాబాకి ఫోన్ చేయటమే. బూడిద బాబా చూద్దాం, తొందరగా ఫోన్ చేయి. నా మోహన్ గారు విగ్గు కూడా పోదే. ఏమైంది? అది బూడిద బాబా ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది.